కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ కస్టడీ ముగిసింది. ఇద్దరిని 250 ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు సిట్ అధికారులు. అయితే ఈ 5 రోజుల కస్టడీలో అధికారులు జోగి బ్రదర్స్ నుండి ఏం రాబట్టారు? సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకు జోగి రమేష్ సమాధానం ఇచ్చారా? కల్తీ మద్యం కేసు ఏపీని కుదిపేసింది. ఈ కేసులో జోగి రమేష్, జోగి రాము కీలకమని సిట్ భావిస్తోంది. జోగి బ్రదర్స్ ను 5 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు అధికారులు. విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్లో జోగి రమేష్, జోగి రాముని సుదీర్ఘంగా ప్రశ్నించారు. కల్తీ లిక్కర్ కేసులో కింగ్ పిన్ జనార్దన్ ను ఎందుకు కలిశారని జోగి రమేష్ ను ప్రశ్నించారు సిట్ అధికారులు. ఆయనతో మీకున్న లావాదేవీలేంటని ఆరా తీశారు. అద్దెపల్లి జనార్దన్ రావుతో కలిసి దిగిన ఫోటోలు చూపిస్తూ ప్రశ్నలు సంధించారు. ఆర్థిక లావాదేవీలపై జోగి సోదరులను ప్రశ్నించారు. జోగి సోదరుల బ్యాంకు ఖాతాలోకి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు ఖాతా నుంచి బదిలీ అయిన లావాదేవీలపై సైతం సిట్ అధికారులు ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కల్తీ మద్యం అమ్మగా వచ్చిన సొమ్మును వాటాల రూపంలో జోగి సోదరులకిచ్చారన్న ఆరోపణలపై కూపీలాగారు. జనార్దన్ రావు, జగన్మోహన్ రావు కాల్ డేటాను జోగి రమేష్, రాము ముందుంచి ప్రశ్నించారు. వారి స్టేట్మెంట్స్ ను రికార్డ్ చేశారు. మరోవైపు కస్టడీలో తాము అడిగిన ప్రశ్నలకు జోగి సోదరులు సరిగా సమాధానం చెప్పలేదన్నారు సిట్ అధికారులు. అయితే చాలా ప్రశ్నలకు కల్తీ మద్యం కేసుతో తమకు సంబంధం లేదని మాత్రమే జోగి సోదరులు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. విచారణలో జోగి రమేష్, రాము తమకు సహకరించలేదంటున్నారు సిట్ అధికారులు.